దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు చెప్తాం హల్లెలూయా. ఇంతవరకు అమూల్యమైన మాటలు మనం జాగ్రత్తగా విన్నాం. ఒక మాట నేను చూపించేసి మీ మధ్యలో నేను ముగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. మనం వెనక్కి తిరిగి చూస్తే ఒక బొమ్మ మనకు కనబడతా ఉంది. ఒకసారి తిరిగి చూడండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బొమ్మలో ఆయన ఏ విధంగా ఉడికిపోతున్నాడో మనకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, తల్లిదండ్రులైన వారు పిల్లల ఎదుట అలా వేషం వేసేవారుగా ఉండకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది తల్లిదండ్రులు భక్తి ముసుగులో వేషం వేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రులు బాలుడు నడవలసిన త్రోవను నేర్పవలసిన తల్లిదండ్రులు. బైబిల్ గ్రంథంలో ఒక తల్లి ఉంటుంది, అతల్య. ఆ అతల్య కుమారుని ఎలా పెంచిందంటే దుర్మార్గంగా పెంచింది. దినవృత్తాంతాలు 2వ గ్రంథం కనబడతా ఉంటుంది. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ కుమారుని శిక్షించు కానీ వాడు సావాలని కోరొద్దు అంటాడు. ఎపిసిలకు రాసిన పత్రికలు అంటాడు, పిల్లలకు కోపం రేపక మోటి పొంతులు అలవాటు చేసిన తర్వాత కోపం రాబోతే ఏమొస్తుందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నం తినడానికి మోటి పొంతులు, ఏదైనా స్నానం చేయడానికి, ప్రతి దానికి వారి దగ్గర ఉన్న సెలలాగుతుంటే కోపం. అందుకే తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలో బోధలను, అందుకని మనం ఏం చేయాలో తెలుసా? మన భక్తి పటిష్టంగా ఉంటే, తల్లిదండ్రులైన వారి ప్రవర్తన బాగుంటే, అందుకంటాడు కదా యేసు, తండ్రి ఏమి చేయటం చూసిన కుమారుడు అదే చేస్తాడు. నువ్వు ఆ కొట్టిగా నిలబడితే వాడు 2 బీర్లట్టుగా నిలబడతాడా? నువ్వు కటింగ్ షాప్ కాదు ఈ పక్క కొట్టేస్తే ఈడు ఇంకా పక్క కొడతాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, నా మాటలు కాదు. కనుక నేను ఎక్కువసేపు మాట్లాడను కానీ, కనుక తల్లిదండ్రులైన వారు ఆ మంచి ప్రవర్తన కలిగి ప్రభు యొక్క శిక్షలో బోధలో వారు కూడా పెరుగుతూ వీళ్ళని పెంచుతూ ఉంటే, కార్తీక దీపం మోటి పంతుల దగ్గర కాదు, వీరి దగ్గర కుటుంబం దగ్గర మంచిగా ఆ కుటుంబం అంతా కూడా భోజనశాలలో ఎంచక కుటుంబం అంతా కూర్చుని ఆ భోజనం దగ్గర. ఎందుకని నేను అతన్ని జ్ఞాపకం చేశానంటే, చాలామంది తల్లిదండ్రులు ఆ వేషం ఇప్పుడే మనకే వేడి వచ్చేస్తుంది కానీ అతనికి ఇంకా వేడిగా ఉంటుంది. కనుక ఆ భక్తిలో అటువంటి వేషాలు మన జీవితంలో వద్దు. కనుక తండ్రి ఏమి చేయట కుమారుడు చూచును అదే కుమారుడు కుమార్తె. రేయి మొదటి జామును లేచి గుర్ర పెట్టేవారే ఉన్నారు తప్ప మొర్ర పెట్టేవారు ఇదేటి దినాల్లో తల్లులు లేరు. కనుక తల్లిదండ్రులారా, మీ పిల్లలకు రేయి మొదటి జామును లేచి మోకాళ్ళు ప్రార్థన నేర్పండి. ఎవరి కాళ్ళ పట్టుకోవడానికి మోకాళ్ళు ప్రార్థన నేర్పితే దేవునికి స్తోత్రం. కనుక ఎదుటి వాని మామని ఎలా ప్రేమించాలో, అతను ఏ విధంగా ప్రేమించాలి. చాలా మంది అంటారు, మీ మేనత్ర మీ మేనమామ తిట్టు, మీ అమ్మమ్మ తిట్టు. అది ఏది నేర్పుతున్నారు? అది నేర్పుతున్నారు ఎవరు? తల్లిదండ్రులైన వారు. మంచి బాటలో నడపవలసిన తల్లిదండ్రులే పక్కదోవ పట్టించేవారు ఎవరంటే, మాట్లాడండి అమ్మా. దేవునికి స్తోత్రం కలుగును. నా మాటలు ఎంతటితో ముగిస్తాను.